రే మయ లాస్ట్ జోన్ ఫైట్ రా, నాకేం అర్థం కావట్లేదు. ఇంకా 6 ఉన్నారు, బోయ కొట్టగలమో లేదో అర్థం కావట్లేదు. ఒకడైతే అయిపోయింది, స్క్వాడ్ అయిపోయి అంట. అమ్మ ఒక స్క్వాడ్ అయితే అయిపోయింది, ఇంకొక 5 అయితే ఉన్నారు మా ముందునైతే. ఎదురుకొకరు ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించారు. వీళ్ళు స్క్వాడ్ అయిపోవటం మా ఇంకో 3 ఉన్నారు, సెపరేట్ అనుకోండి. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. చాలా రోజుల తర్వాత ఫుల్ మ్యాప్ వీడియో అయితే పెడుతున్నాను. మనమైతే ఎప్పుడు పీక్లో దిగుతాం కదా, ఈసారి అయితే కొత్తగా అయితే మిల్లులో అయితే దిగాము. తర్వాత చెప్పింది కానీ మయ్య, మా దగ్గర ఉన్నారు, త్వరగా రామయ్య, అర్జెంట్గా రా, మాకు సపోర్ట్ కావాలి. వచ్చేస్తున్నాను రా బుల్లడా, ఎక్కడరా ఎనిమిస్? ఓరే కొట్టేశారు కదరా, ఎందుకురా పిలిచు అలాంటప్పుడు? లేదు మయ్య, నువ్వు వస్తావు లేదని టెస్ట్ చేశాను మయ్య. వచ్చావు మయ్య, బాగానే కిడ్డీలు దొబ్బడానికి కదా వచ్చావు. ఓకే, వెహికల్ వేసుకొని తిరుగుదాం ఆగు. ఏమ్మయ్య నువ్వు ఎక్కడ వేయటమయ్యా వెహికల్? దాదా బీరా నీకోసం వెయిటింగ్. ఆపం రావాలమ్మ, రానియమ్మ. ఓకే ఎక్సైడ్ పోనేమో, ఇంకెక్కడ ఆపొద్దు, పోనే. ఓహో, ఎవడ కొడతాను మామ మనల్ని? ఇంకా అక్కడ ఫుల్గా చేయలేదు, ఫుల్ క్లియర్ చేయలేదు. పదండి వెళ్ళి ఎక్కేద్దాం వాళ్ళ మీదకి. ముందే చెప్తున్నావు, కిల్లులన్నీ నాయే ఉండాలి, చూసుకో. డ్యామేజ్ ఇచ్చండి, నేను కిల్లులు కొట్టుకుంటాను. జీప్ చూసావా ఎంత ప్రొఫెషనల్గా డ్రైవ్ చేస్తున్నావు? అది ఇప్పుడు మీదకి ఎక్కిచ్చేస్తాను, ఆగండి. ఎక్కడున్నారు ఎనిమిస్ కనబడట్లేదు. మన వాళ్ళు అయితే ఫైట్ తీసుకుంటున్నారు. అప్పుడే తలబ్రోకి డ్యామేజ్ అయితే పడింది. ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడో ఏటో. ఇంత పెద్ద మ్యాప్లో ఎక్కడైనా కలవో అర్థం కావట్లేదే మిల్లులో. అది ఫైటింగ్ అయితే వచ్చింది. ఒకరినైతే చంపేశారు, ఒకరిని నాక్ చేశారు. సూపర్. ఆ డ్రైవ్ ఇచ్చింది, అదే వెయిట్ చేద్దాం. ఇన్ని వేసేద్దాం మనం. ఆ డ్రైవ్ అయిపోయి అలాగేనా ఆడికి వెళ్ళి దొప్పియాలి మనం. రే మయ్య, అక్కడ ఒక నాక్ చేశాను, కిల్ చేయరా నువ్వు, లేకపోతే నీకు నువ్వు అయిపోతే సరే నేను. రే నేను ఒక్కడనే ఉన్నానా? ఊడి అమ్మ అందరూ అయిపోయారు, నా బతుకు అయిపోయిందిలే. ఇంకొక్కడనే ఉన్నాను. ఏటమయ్యా మీరు సపోర్ట్ ఇస్తారంటే మీరైపోతారు ప్రతిసారిని. అంతే, నేను లేకపోతే ఆడలేరు చేయలేరు. అది ఈడోడు వస్తాడు. అయిపోయింది. ఆహా, జస్ట్ మిస్. ముందే రివైవ్ ఇచ్చేద్దాం, ఆగండి. టోకెన్స్ ఉన్నాయి కదా. మయా మీకు రివైవ్ ఇస్తాను మయా, ఎంజాయ్ పండుగ. ఇంకా ఆగమయ్య, నేను వచ్చే వరకు ఆగమయ్య, నువ్వు కొట్టకమయ్యా, సపోర్ట్ ఇస్తాను నీకు. ఓ చిచ్చి ఎవరన్నా నాక్ చేస్తావే, ఫుల్ కిల్ కూడా చేస్తావు. సూపర్ మే ఆయన. సర్లే హెచ్ చేస్తావు ఈసారి, కిల్లు తీసుకో. కిల్లు దొబ్బేద్దామనే వచ్చేసి. ఆగండి, ఇక్కడైతే ఫుల్ క్లియర్ అయిపోయింది. హెల్త్ అయితే వేసుకొని పోదాము. అది ఎవడో ఎదురుగా ఉన్నాడు, జోన్ వచ్చేస్తుంది. ఒక పక్క అయితే అలాగే పొడియాలమయ్యా అర్జెంట్గా. P90 షార్ట్ అని దొరికింది, అయిపోయాడు. ఈడు కూడా అయిపోయాడు. ఓకే, నాకైతే ఈడు ఫుల్ కిల్ చేసేయాలి అర్జెంట్గా. ఓకే, ఫుల్ కిల్ కూడా చేస్తాము. ఏటమయ్య ఎప్పుడు నువ్వు ఒకటి వెళ్ళి ఆడేసుకుంటావు, స్క్వాడ్గా ఉన్నావు అని నీకు లేదా? అసలు బాధ్యత లేదు మయ్య నీకు. ఇప్పుడు మా వాళ్ళు 2 అయిపోయారు, 2కి రివే ఇవ్వాలి నువ్వే. లేకపోతే చెప్తున్నావు, నువ్వు జోన్లో ఎలిమినేట్ అయిపోతావు, సిగ్నల్ పోద్ది నీకు, త్రిబుల్ లైన్ పడిపోయి పోతావు నువ్వు. గేమ్ అసలు డైమండ్ నుండి బ్రాంజ్ పడిపోతావు నువ్వు, రివేవ్గా ఇవ్వకపోతే. ఇప్పుడు ఆహా, ఈడెవడో ఉన్నాడే వెహికల్ వేసుకొని వెళ్ళిపోతుండు. అది ఈడైతే స్కిల్ లేకుండా, అందుకే మా స్కిల్లు గట్రా పెట్టుకోవాలి. ఓకే, ఈడైతే ఇప్పుడు ఫుల్ కిల్ చేసి అర్జెంట్గా. అమ్మయ్యా కిల్ వచ్చింది. ఇప్పుడైతే మనం వెళ్ళి నీట్గా దగ్గర లూట్ ఏరుకుందాం. ఏటమయ్య బాటగాళ్ళు అందరూ నీకే దొరుకుతారు, నువ్వుగా జోన్కి రాలే చెప్తున్నావు. బేగా జోన్కి వచ్చి ఇప్పుడే. ఏం కాదులే, నా దగ్గర వెహికల్ ఉంది, నేను జోన్కి ఎలాగైనా వచ్చేయగలను. ఓకే, ఇప్పుడైతే మనం లూట్ వేసుకున్నాం, వెళ్ళి వెహికల్ ఎక్కేద్దాం. ఇప్పుడు ఒక బీజం వేసుకుందాం అని ఉంది, కానీ కాపీరేట్ పడిపోద్దని బీజం వేయట్లేదు. ఏముందిలే, ఇంక పోయి పడుకుందాం. వెళ్ళి మనోడు రివైవ్ ఇచ్చేద్దాం, ఆగండి. ఇప్పుడు రివైవ్ చూసారా, 2x స్పీడ్లో ఎట్టాను మామూలుగా ఉండదు. ఎందుకంటే ల్యాగ్ అయితే మీకు కూడా నచ్చదు కదా, నాకు కూడా నచ్చదు, అందుకే ఫాస్ట్గా పెట్టాను. సరే కానీ నువ్వు త్వరగా జోన్కి రామా, ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు. వెహికల్ మీద వచ్చేస్తున్నావు దూసుకొని. ఓడి అమ్మ, జోన్ ఏడమా ఎంత దూరంలో ఉంది నీకు, నువ్వు అయిపోతావు అనుకున్నావు. కానీ ప్రొఫెషనల్ డ్రైవర్లో తిప్పుతున్నావే నువ్వు బండిని. ఇది ఎక్కడ మాసరా మామ, జిమ్కి వెళ్తున్నావు ఏటమయ్య, రోజుకి ఇలా నడుపుతున్నావు బండిని. ఓకే, వచ్చేసావు, కష్టపడి వచ్చేసావు. ఇక్కడ ఎనిమి ఉన్నాడు మయ్యా. ఏటమయ్యా, జోన్లోంచి వచ్చిన ఒక్క ఎనిమి కూడా కనబడలేదు. ఒక్కటి సోలో డేర్ ఉన్నాడు. పోలే బతికినేద్దాం ఈసారికి. ఆ టీం వస్తే కిల్ అయినా వస్తాయి మనకి. రే వెళ్ళి సోలో డేర్ నెయ్యిరా నువ్వు అర్జెంట్గా. నా వెహికల్ వేసుకొని ఏం పీకుతున్నావు? వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి కొట్టాన్ని. అయినా నీకు ఏం తెలుసురా సోలో డేర్ విలువ? పాపం ఆడెంత కష్టపడి సోలో డేర్ ఎత్తున్నా చూడు. ఆడే పోయినా వాళ్ళ ఫ్రెండ్స్ని బతికిద్దామని. మీరు ఎప్పుడైనా బతికారించారా అలాగా? అక్కడే ఉన్నారు 20 బండ్లు వాళ్ళరా. వీళ్ళు బెస్ట్ రా, చూసేవాడు సోలో డేర్లో. అయ్యా, ఇడైతే అయిపోయాడు. ఓకే, ఇటు దగ్గర లూట్ వేద్దాం. ఎవడో వెహికల్ మీద వస్తుండే, వెహికల్ సౌండ్ వినపడుతుంది. మాయా నువ్వు లూటే అప్పుడే 6 కిల్లులు చేస్తావు. ఎవడో ముందే వెళ్ళిపోతాను మాయా, వెహికల్ వేసుకొని. అన్ఫాలో అవ్వమయ్యా ఫాస్ట్గా. అది వెళ్ళిపోతుండ, అన్ఫాలో అవ్వమయ్యా ఫాస్ట్గా. స్పీడ్కి కొట్టరా అంటే నువ్వేంటి మాయా స్లోకి కొడతావు? ఆడు చూడు, ఆడు ఎంత ఫాస్ట్గా వెళ్తాడు చూడు. అయినా వదలొద్దు నా కొడుకుని. వెళ్ళిమో వాడిని. ఆడు అర్జెంట్గా ఎతుకు. అయిపోయాడు ఆడు ఇక్కడ వదిలేసి. వెరీ టాలెంటెడ్లా ఉన్నాడే కుర్రాడు. ఓహో, ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు మాయా, జాగ్రత్త అయిపోతావు.
ఓడి అమ్మ వేసాడు రా వీడికి ఏంటమ్మా ఎంత డ్యామేజ్ కొట్టినా సరే అవ్వలేదు. ఈ బాటుగోడు కొత్త స్కిల్ కాదు కానీ ఎంత కొట్టాలరా బాబు, 200 కంటే ఎక్కువ కొట్టాను, హెడ్ షాట్లు కొట్టాను అయినా అవ్వలేదా నా కొడుకు. ఓకే స్కిల్ అయితే వేద్దాము, ల్యాండ్ మైన్ అయితే ఎట్టాడు. అది ఎందుకు తక్కువ అనుకున్నావేంటి, మామూలు కూడా మాతో. ఓకే బాల్ అయితే బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు బయటనే ఎనిమిది కొట్టాలి. మామ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఈ వీడియోకి లైక్ చేసేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా. 5K అయితే కంప్లీట్ అయిపోద్ది మంది. మీరు ఇంకా ఇలాంటి ర్యాంక్ పుష్ వీడియోలు కావాలంటే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి ర్యాంక్ పుష్ వీడియోలు అయితే చేస్తాను, నేను చేయడానికి ట్రై చేస్తాను. నిజమేమయ్యా, నువ్వు ర్యాంక్ పుష్ వీడియోలు చెయ్యమయ్యా. ఎందుకంటే మనకి ఈ మధ్య కమ్యూనిటీలో తెలుగు కమ్యూనిటీలో 1v1 ఎక్కువైపోయాయి ర్యాంక్ పుష్ కంటనా. కొంచెం నువ్వు ర్యాంక్ పుష్ వీడియోలు పెట్టుమయ్యా. ఓకే ఇడైతే అయిపోయాడు. వద్ది నేను పులికిలు చేస్తాము. పులికిలు చేసి లూట్ ఏరుకుందాం. అర్రే మనలో ఒకడు అయిపోయాడే తల బ్రో. జోన్లోంచి వస్తుంది ఇంకా అన్నైతే వెళ్ళి కొడేద్దాం. అది నాక్ అయితే అయ్యాడు, ఫాస్ట్గా వెళ్ళి అని ఫ్లికిల్ చేసుకోలేవు. మిస్ ఏం లాక్ అవ్వట్లేదే, దగ్గరికి వెళ్ళి కొడదాం అక్కడికి. అప్పుడే బతికేస్తాడు. ఏం స్కిల్ రా బాబు, అలా బతికేయడమే ఇంక ప్రతిసారిని. ఫ్లికిల్ చేసేద్దాం. బాట్ నా కొడుకు జోన్లో కూడా వదలలేదు నా కొడుకు. ఎందుకురా నువ్వు ఆడుతున్నావా, అంతంత ఎట్టు నీకు రివైవల్ ఎత్తుంటే నువ్వు చేసేది ఇదా ఏటమయ్యా. ఇప్పుడు చూడు నేను మాన్స్టర్ ట్రక్ కేసు ఒక్కొక్కరిని ఎలగుద్దుతాను. ఒక్కడు 2v9 మామూలుగా ఉండదు, లాస్ట్ జోన్ చెక్కేస్తాను చూడు. ఇప్పుడు ఒక్కొక్కడికి బూయా కొడతాను, మామూలుగా ఉండదు. నాకు ఏం ప్లే చూద్ది కదా ఇప్పుడు. నేను అదే చూస్తున్నామయ్యా, నువ్వు ఎంత కొడతావు నేను చూస్తాను. రోజుకి నన్ను ఆడుకోవడం కాదు, ఈరోజు దమ్ముంటే నువ్వు బూయా కొట్టు చూద్దాం. నాకే సవాలా చూసుకో. ఇంక ఇప్పుడు ఒక్కొక్కడికి హెడ్ షాట్లు మామూలుగా ఉండు. అర్రే పారిపోతుండే, స్కోప్ కనెక్ట్ అవ్వట్లేదు, స్కిల్ గట్రా వాడిసాడే చెత్తనా కొడుకు. ఓకే ఇప్పుడు నో ప్రాబ్లం. ఓకే మాన్స్టర్ ట్రక్తో ఎక్కిసిందే పాప. చిచ్చిచ్చే మిస్ అయిపోయిందే, పర్లేదు ఏం పర్లేదు. ఇక్కడ ఏదో ఫైట్ అవుతుంది, వెళ్ళి గుద్దుదాం ట్రై చేద్దాం, ఎవడైనా దొరుకుతాడా. అర్రే మనోడు అయితే అయిపోయాడు మయ్యా. నేను ఒక్కనే ఉన్నాను, ఇప్పుడు ఏడ్ చేయాలి అర్థం కావట్లేదు. ఎనిమి ఉన్నాడు. అర్రే ఎనిమి మిస్ అయిపోయాడే. ఇదేటీడు మన బండి ఎక్సాడు, నేను తీసుకెళ్ళి జోన్లో అడిసేయాలమ్మా. మిస్ అయిపోయింది. నువ్వు ఎనిమిది కొట్టమంటే ఎనిమిది ఎక్కించుకొని తిరుగుతావు వేటమయ్యా. నువ్వు ఫాస్ట్గా దిగేసాను కొట్టు, లేదంటే జోన్లో తీసుకెళ్ళి ఎలిమినేట్ చెయ్యి. ఎదురుగా పాప అయిపోయి. మావా ఇంకా 5 ఉన్నారు మావా, నేను కాకుండా ఇప్పుడు ఏడ్ చేయాలి అర్థం కావట్లేదు అస్సలు. లాస్ట్ జోన్ సిచ్యువేషన్ ఇల్లు అయిపోయారమ్మా. ఇంకో 3 స్క్వాడ్ కాకుండా ఉంటే చాలు మా బూయ కొట్టించేతను. ఈడు మళ్ళీ ఎక్కాడు నా బండి. ఈడు ఇంక ఏం పని పాటు లేనట్టు ఉంది, నా బండి ఎక్కుతుంది. ఈడు 8 స్పత్రులు అడిచేయాలి అటుకెళ్ళి. మావా ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసాను మావా. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం బిగిలేవు. ఫాస్ట్గా లైక్స్ అయితే కొట్టాను మావా. ఇంకో 3 అయితే ఉన్నారు, చూద్దాం మనం కాకుండా. మాన్స్టర్ ట్రక్ ఈ సందుల్లో గట్రా తిరుగుతుందో లేదో. ఓకే పైన ఎవడో ఫైరింగ్ చేస్తుండు, వాళ్ళు కొట్టుకొని వస్తే బాగుండు. ఏం పర్లేదు ఆగండి. ఇప్పుడు ఎనిమిది ఎక్కడ ఉన్నాడు చూద్దాము. కనబడట్లేదే. 3 ఫైట్ అయితే జరుగుతుంది మావా. ఇక్కడ లాస్ట్ జోన్ 3 మాత్రమే ఉన్నారు, పర్లేదు. మాన్స్టర్ ట్రక్ తీసుకొని మళ్ళీ తిరుగుదాము. నువ్వు ఇప్పుడు వాళ్ళు 3 కానీ కొట్టకపోతే నువ్వు వేస్ట్ మయా, నువ్వు గేమ్ డిలీట్ చేసేయచ్చు. ఆగుమయ్యా, ఇంకా గేమ్ అయితే అయిపోలేదు కదా, ఇంకా ఉన్నారు కదా. బ్యాక్ సైడ్ ఉన్నారు ఎనిమిస్. ఇప్పుడు దిగాలి అర్జెంట్గా, మాన్స్టర్ ట్రక్ దిగాలి. పైన అయితే 8 ఉన్నట్టున్నాడు, పైన ఫైటింగ్ అవుతుంది. ఓకే వెళ్ళి మ్యాచ్ ఎక్కేద్దాం. మిస్ అయిపోయాడు మయా, ఒక్క బుల్లెట్తో మిస్ అయిపోయాడే. అయ్యా జస్ట్ మిస్ మయా. ఓకే పైకి ఎక్కేద్దాం ఆగండి. ఇప్పుడు ఎవడో వేరే వాళ్ళకి ఆడుతుండు. అది మామూలుగా ఉండదు, మనం మామూలుగా ఆడం. లాస్ట్లో పుల్లు తప్పడానికి రెడీగా ఉంటాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇంకా, అయితే ఎవరు లేనట్టు కదా, కిందకైతే వెళ్ళిపోదాం. ఎవరు ఉన్నారే. అర్రే జస్ట్ మిస్ మయా. ఓడి అమ్మ జస్ట్ మిస్ అయిపోయింది, నా బతుకు అయిపోయింది ఇంకా. హెల్త్ లేదు, మెడికెట్ లేవు. ఆడేమో నన్నే ఫైర్ చేస్తుండో, ఆడాడు కొట్టుకున్నా బాగుండే. ఇంకా ఇద్దరమ్మయ్యా, నువ్వు బూయా కొట్టాలమ్మయ్య ఎలాగైనా. వెయిటింగ్ చాలా రోజులు బట్టి. వాళ్ళకి చూడు మామూలుగా ఉండదు, ఓన్లీ హెడ్ షాట్ కొడతాను. నేడేస్తాను, నేడికి అయిపోయి ఇద్దరు. నేడేసి వాల్ వేసుకుండే అడ్డంగానా. సర్లే ఆగండి, ఏం పర్లేదు. ఈడేటమయ్యా, ఈడు ఏదో గన్నెట్టి వాళ్ళన్నీ పేల్చేస్తుండే చెత్తనా కొడుకు. రాగరా నీకు వంట పడతాను. అది మామూలుగా ఉండదు. ఇంకొక్కడే అన్నాడు చూద్దాం. వీడైతే డబుల్ షూటర్ ఉంది, వీడు లాంగ్ రేంజ్ ఆడాలి. సీల్డ్ గట్రా అట్టుకుని పెరిగేస్తాను వీడు. 7-16 లేదు మయ్యా. ఎలాగైతే మ్యాచ్ మిస్ అయిపోయింది మయ్యా. లాస్ట్ జోన్ వీడు ఒక్కడే అన్నాడు. ఏమవుతుంది, డబుల్ షూటర్ ఆడి దగ్గర. జస్ట్ మిస్, చూడాలి ఏమవుతుంది. హెల్త్ అయితే అయిపోయింది. ఇడు దిమిట్రీ కూడా వేస్తాడే లాస్ట్ జోన్లో. అమ్మయ్యా నాక్ అయిపోయాడు వీడు. నేనైతే ఫుల్కిల్ చేసాడు బూయా. ఫైనల్లీ బూయా కొట్టేసాం మామా, సాధించాం మామా. మామూలుగా ఉండదు మరి.
ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి, ఏడ్ చేయమంటారు నెక్స్ట్ వీడియో.